హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాటక రంగమే శ్వాసగా జీవితంగా అభిమన్యు నారాయణ అంటే ప్రకాష్ రాజ్, మహాదేవ్ నాయుడు అంటే నాజర్ బతుకుతుంటారు. తమకు జీవనోపాధిగా మారిన కళ అంతరించిపోవడంపై ఆందోళన చెందుతుంటారు. అలాంటి లెజెండ్ అభిమన్యు కుమారుడు కృష్ణ అంటే దిలీప్ ప్రకాష్, మహాదేవ్ కూతురు రమ అంటే రెజినా కసండ్రా ఒకరినొకరు వారు ఎవరో తెలియకుండానే ఇష్టపడతారు. తాము పెళ్లాడేది ఎవరిని అనే విషయం తెలియకుండానే తల్లిదండ్రుల కోరిక మేరకు ఇద్దరు పెళ్లికి ఒప్పుకుంటారు. అయితే పెళ్లి జరుగుతుండగా పెళ్లి కూతురు రమ పీటల మీద నుంచి పారిపోతుంది. ఇక నాటక రంగంలో కళాకారుల జీవితం ఎలాంటి దుర్భర పరిస్థితులకు లోనైంది, నాటక రంగాన్ని నమ్ముకున్న వారి కష్టాలు ఎలా ఉంటాయి, కృష్ణ రామ మధ్య అఫైర్ ఎలా కొనసాగింది, వారిద్దరికి ఎలా పరిచయం జరిగింది, వారిద్దరి మధ్య అపోహలు ఎలా చోటు చేసుకున్నాయి, చివరకు వారిద్దరి పెళ్లి జరిగిందా, నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి రామకృష్ణ చేసిన ప్రయత్నం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే ఉత్సవం సినిమా కథ. నాటక రంగం బ్యాక్డ్రాప్గా మొదలయ్యే ఎపిసోడ్స్ అద్భుతంగా చిత్రీకరించి తెర మీద మంచి ఫీల్ను క్రియేట్ చేశారు. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, నాజర్, అలీ ఇంకా తెలుగు నటులందరూ నాటక పద్యాలు పాడుతూ మంచి ఫీల్ను క్రియేట్ చేశారు. కానీ నేటి జనరేషన్కు ఇలాంటి కంటెంట్ ఎక్కుతుందా అనేది చిన్న అనుమానంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ను ఇలా మొదలుపెట్టి సమాంతరంగా దిలీప్, రెజినా కసండ్రా మధ్య నడిపిన క్లీన్ లవ్ స్టోరీ బాగుంది. ఇక సెకండ్ హాఫ్లో నాటక రంగానికి ప్రాచుర్యం తెచ్చే అంశం, అలాగే పెళ్లికి ముందు రామకృష్ణ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను సున్నితమైన భావాలతో దర్శకుడు ఆవిష్కరించేందుకు చేసిన ప్రయత్నం బాగుంది. క్లైమాక్స్లో దక్షయజ్ఞం నాటకాన్ని వెండితెరపై రక్తి కట్టించిన విధానం బాగుంది. కానీ కథలో వైవిధ్యం లేకపోవడం, చాలా స్లోగా సాగడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, అలీ, ఎల్బి శ్రీరామ్ ప్రేమ పాత్రలు చాలా బాగున్నాయి. వారి చేత చెప్పించిన డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. దిలీప్, రెజినా తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. దిలీప్ ప్రకాష్ హీరోగా కొత్తవాడైనప్పటికీ సినిమా భారాన్ని తన భుజాలపై మోశాడని చెప్పాలి. డాన్స్, ఫైట్స్, ఎమోషనల్ సీన్లలో ఇరగదీశాడు. మంచి పాత్రలు, కథలు ఎంచుకుంటే భవిష్యత్తులో హీరోగా రాణించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే లాభ నష్టాలతో సంబంధం లేకుండా కేవలం నిజాయితీగా కథను చెప్పడానికి పెట్టిన ప్రతి పైసా తెరపైన కనిపిస్తుంది. నిర్మాత సురేష్ పాటిల్కు సినిమాపై ఉన్న అభిరుచి ప్రతి ఫ్రేమ్లోనూ కనిపించింది. అనూప్ రూబెన్స్, రసూల్ ఎల్లోర్, కోటగిరి లాంటి టాప్ టెక్నీషియన్తో సినిమా చేయడంతో క్వాలిటీ మరింతగా ఎలివేట్ అయింది. కేరళ అందాలను చక్కగా రసూల్ చిత్రీకరించారు. అనూప్ రూబెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్, ఆర్ట్స్, ఇతర విభాగాల పనితీరు క్వాలిటీని చూపించింది. ఇక అంతరించిపోతున్న నాటక రంగం కథను బేస్ చేసుకొని ప్రేమ, మానవ సంబంధాలు, ఫ్యామిలీ భావోద్వేగాలతో రూపొందించిన చిత్రం ఉత్సవం. దిలీప్ ప్రకాష్, రెజినా కసండ్రా కెమిస్ట్రీ, టాప్ యాక్టర్ల పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఎలాంటి అసభ్య, అశ్లీలత లేకుండా నిజాయితీగా చెప్పిన మంచి కథ. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మంచి చిత్రాలను అందించడానికి మరింత మంది నిర్మాతలు ముందుకు వస్తారు, కొత్తగా కథలు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఫీల్ గుడ్ మూమెంట్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఉత్సవం సినిమాను ఓసారి థియేటర్లలో చూడొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.